లోకేష్కి కోపం వచ్చింది. అదేంటి లోకేష్ అంటే మెత్తగా ఉంటాడు, ఆయనకు కోపం రావడం ఏంది, ఎవరి మీద వస్తుందని అనుకుంటున్నారా? నిజమేనండి, ఆయన కోపం వచ్చింది. ఏకంగా చంద్రబాబు మీదనే నిప్పులు చెరిగారు. దానికి ఆయన భార్య బ్రాహ్మణి సైతం వత్తాసు పలికారు. దీంతో కుటుంబంలో హాటుగా వాదనలు జరిగాయంట. చివరకు లోకేష్ అలిగి తన భార్యతో కలిసి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారని తెలిసింది. అయితే ఇదంతా బయటకు రాకుండా మేనేజ్ చేశారని అంటున్నారు. వాస్తవానికి చంద్రబాబు అరెస్ట్ అయ్యాక పార్టీని నడిపించే వాళ్ళు కరువయ్యారు. అటు లోకేష్ సైతం పాదయాత్రను ఆపేసి ఢిల్లీ వెళ్లారు. న్యాయవాదులతో చర్చలు, కోర్టులు, బెయిలు, పిటిషన్లు అంటూ కొన్నాళ్ళు పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. దీంతో పార్టీ కాస్త పూర్తిగా డీలా పడిపోయింది. ఈ తరుణంలో జైలుకు పరామర్శకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఏకంగా టీడీపీతో కలిసి పొత్తులో ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. ఆ తర్వాత పవన్ పలుమార్లు తన పొత్తుల గురించి సమర్థించుకుంటూ వస్తున్నారు. దీంతో పాటు కాపులను ఏమార్చి వారిని దగ్గరికి తీసుకునేందుకు చంద్రబాబు ఎత్తులు వేసి అందులో భాగంగా పవన్కు మరింత గౌరవం, మరింత ప్యాకేజీ, మరింత ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు భావించారు. అంతేకాకుండా ఈ నెల 22న జరిగే యువగలం పాదయాత్ర ముగింపు సభకు సైతం పవన్ వచ్చేలా ఒప్పించారు. అయితే ఈ ప్రతిపాదన లోకేష్కు కోపం తెప్పించిందని తెలుస్తుంది. పాదయాత్ర చేసింది తానైతే చివరిలో పవన్ వచ్చి హైప్ మొత్తం ఆయన తీసుకుంటాడని లోకేష్ భయపడినట్లు తెలుస్తుంది. పవన్ వస్తే ఇక యూత్ కుర్రాళ్ళు అంతా పవన్ వైపే చూస్తారని, తనని ఎవరూ పట్టించుకోరని ఆందోళన వ్యక్తం చేశారంట. అంతేకాకుండా సభల్లో చివరిలో జై పవన్ అని కూడా అనాల్సిందే అని చంద్రబాబు పెట్టిన కండిషన్ చూసి లోకేష్కు కోపం వచ్చిందంట. భార్య సైతం లోకేష్కు వత్తాసు పలకడంతో చంద్రబాబుకు లోకేష్ బ్రాహ్మణులతో వాదోపవాదాలు జరిగాయని అంటున్నారు. చంద్రబాబు పవన్కు అత్యంత అధిక ప్రాధాన్యం ఇవ్వడాన్ని లోకేష్ ఆయన భార్య అంగీకరించడం లేదని, ఇది కాస్త కుటుంబంలో తగాదుకు దారితీస్తుందని అంటున్నారు. అంతేకాకుండా తనను ప్రాధాన్యం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ పెద్దగా పట్టించుకోవద్దని డిమాండ్ చేశారని తెలిసింది. ఆ తర్వాత భార్యను తీసుకుని లోకేష్ ఫామ్ యాత్రకు వెళ్ళిపోయినట్లు తెలిసింది. దీంతో చంద్రబాబు కాస్త ఆందోళనకు గురై మళ్ళీ లోకేష్ను ఒప్పించి తీసుకొచ్చారని తెలిసింది. ఇక ముందు పవన్ కన్నా లోకేష్కి అధిక ప్రాధాన్యం ఇచ్చేలా తండ్రి కొడుకుల మధ్య అంగీకారం కుదిరినట్లు తెలిసింది. ఆ కండిషన్లన్నీ చంద్రబాబు ఒప్పుకోక తప్పనిసరి పరిస్థితిని లోకేష్ తీసుకొచ్చారని అంటున్నారు. అవన్నీ ఒప్పందాలు కుదిరిన తర్వాతనే లోకేష్ మళ్ళీ వచ్చి పాదయాత్రలు చేస్తున్నట్లు తెలుస్తుంది.